హలో అండి. వెల్కమ్ టు బంటి విత్ బబ్లూస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఈరోజు నేర్చుకోబోయే రెసిపీ రాగి లడ్డు. రాగి లడ్డు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో చూద్దాం. ఫస్ట్ రెసిపీకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా రాగి లడ్డుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే రాగి పిండి, బెల్లం, ఎలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. డ్రై ఫ్రూట్స్ ఏం కంపల్సరీ కాదులేండి. నేనైతే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇష్టంగా తింటారు. నేను పిల్లల కోసం చేస్తున్నానని వేస్తున్నాను. మీరు కూడా పిల్లల కోసం ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మ్యాక్సిమం డ్రై ఫ్రూట్స్ వేయండి. లేదనే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కూడా. ఇంకా వెడల్పుగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకొని బాగా వేడెక్కాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా బాగా వేడెక్కాక చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఎవరైనా కిస్మిస్ వేసుకునే ఉంటే కొంచెం లాస్ట్లో వేసుకోండి. బాదంతో వేస్తే వేగంగా మాడిపోద్ది. సో కిస్మిస్ మాత్రం మ్యాక్సిమం లాస్ట్లో వేసి జస్ట్ అలా వేపేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపాక సైడ్ పెట్టుకోండి. అదే ప్యాన్లో ఎవరు ఎన్ని లడ్డూస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మెజరింగ్కి తగ్గట్టు బౌల్తో అన్ని బౌల్స్ రాగిపిండి వేసుకోండి. నేనైతే 2 బౌల్స్ వేసుకుంటున్నాను. ఈ రాగిపిండి మా పొలంలో పండిన రాగులతో చేసే పిండి అండి. మా సైడ్ అయితే వీటిని సోడు పిండి అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారు. ఇది మా పొలం నుంచి పండించిన సోడు పిండి అండి. ఇంకా లో ఫ్లేమ్లో పెడుతూ ప్యాన్ అలా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే పిండి కదా అడుగు పట్టేసి ఇంకా మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూనే ఉండాలి. నెయ్యి సరిపోదంటే నెయ్యి వేసుకొని ఇంకా కలుపుతూ ఉండాలి. నేను ఇదైతే మెయిన్ చేసేది మా పెద్ద వజ్రం గురించి అండి. వాడికి అస్సలు మంచివి తినడానికంటే ఒళ్ళు అంగదు. నేను ఇంకా రాగి పిండి అంటే మా చిన్నోడు నేను అంబలి, మా సైడ్ అంబలి అంటే ఇప్పుడు అందరూ స్టైలిష్గా రాగి మాల్ట్ అంటారు కదా, రాగి మాల్ట్ రోజు చేసుకొని గ్లాసుడు వాడు గ్లాసుడు నేను గ్లాసుడు అయితే తాగుతుంటా. వీడికి రాగి పిండి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. బ్లడ్ గ్రోతింగ్ బాగుంటుంది, బోన్స్ స్ట్రెంత్ అవుతాయి, ఈజీగా డైజెషన్ అయిపోద్ది, ఇంకా న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా చాలా ఉన్నాయి కదా. లేడీస్కి కూడా చాలా బాగుంటుంది. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. పీరియడ్స్ ఎందుకంటే బ్లడ్ గ్రోతింగ్ బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రెగ్యులర్గా పీరియడ్స్ మ్యాక్సిమం వచ్చేస్తాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇంకా వీటికి అలవాటు చేద్దామని ఎంత చేసినా అస్సలు ఇంకా నేను బ్రతిమాలుకోవడమే కానీ కంటిన్యూగా ఒక్కరోజు కూడా తినలే. ఇంకా వీడితో ఇలా కాదు, కొంచెం స్వీట్ అయితే మా వాడు ఇష్టంగా తింటాడు. సో వీడికి కొంచెం బెల్లం అన్నీ వేసి లడ్డూలా చేస్తే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, మ్యాక్సిమం తినేస్తాడు కదా లడ్డు అనుకొని అని ఇంకా లడ్డూలు చేయడం స్టార్ట్ చేశాను. ఇంక వాడి కోసమే అన్నట్టు చేసేదాన్ని. 2-3 టైమ్స్ చేస్తే చాలా బాగా ఇష్టంగానే తిన్నాడు. ఇంకా మంచిగా చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది అంటే ఇలా కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది. ఒక స్మెల్ వస్తుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఒక మంచి అరోమా వస్తుంటుంది, వేగిన స్మెల్. అలా వేపేసాక సైడ్ ఉంచేసుకోవాలి. ఇంకా బెల్లం ఒక 2 కప్స్ కాబట్టి 1.5 కప్ బెల్లం తీసుకుని ఒక గ్లాసుడు వాటర్ వేసి బాగా మరిగాక అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకొని జస్ట్ పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2 మినిట్స్ మరిగితే చాలు. ఇంకా ఆఫ్ చేసి మనం కలిపాం కదా, ఆల్రెడీ సైడ్ పెట్టుకున్నాం, కలిపిన దాంట్లో కొంచెం ఆ డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపేసాక ఇంకా వేడిగా ఉన్న ఈ వాటర్ వేసేయాలండి. వడబెట్టుకుని వేసుకోండి, ఎందుకంటే బెల్లంలో ఏమైనా చిన్న ఉంటాయి కదా, అవి పడకుండా ఉంటాయి. సో వడజాలితో వడబోసుకుంటే వేడిగా గోరువెచ్చుకున్నప్పుడు ఆ బెల్లం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనకి మంచిగా గట్టిగా కలుపుతూ ఉండాలి. మనకి కలుపుతుంటే కన్సిస్టెన్సీ అర్థమవుతుంటుంది. ఇంకా సరిపోదంటే ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. చాలామందికి బెల్లం వాటర్ సరిపోలేదనుకోండి, ఏం కంగారు అయిపోవద్దండి. అందులో నార్మల్గా హీట్ చేసిన ఇంకా నార్మల్ హాట్ వాటర్ కొంచెం వేసుకొని మళ్ళీ కలిపేసుకోవడమే. ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ఐడియా తెలియదు కాబట్టి కంగారు పడకుండా ఇంకొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే సరిపోద్ది. ఇంకా అలా మొత్తం గరిటతో ఒకసారి మొత్తం కలిపేశాక వెంటనే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో కూడా ఒకసారి కలపండి, మంచి కన్సిస్టెన్సీ లడ్డూలో వచ్చేటట్టు. ఇంకేముంది, మంచిగా కన్సిస్టెన్సీ అంతా అయ్యాక ఇంకా చేతికి మంచిగా నెయ్యి అప్లై చేసుకొని చక్కగా లడ్డూలు చుట్టేసుకోవడమే. చాలామంది నాకు తెలిసి వాళ్ళకంటే వాళ్ళ పిల్లలకి ఇలా మంచి ఫుడ్ అందించాలని ఇలా లడ్డూస్ చేయడం, డ్రై ఫ్రూట్స్ లడ్డు, రాగి లడ్డు అని చాలామంది చేస్తుంటారు కదా. నేను కూడా సేమ్ పిల్లల కోసమేనండి ఇన్ని పాటలు. అందులోనూ మా పెద్దోడు అస్సలు తినరంటే ఒళ్ళు అంగదు. వాడి కోసం ఇంకేదో ఒకటి చేయడమే కంటిన్యూగా. ఇంట్లో ఎంతే ఎవరో ఒకరు మంచిగా తిన్నాడు ఉంటే ఒకడు తిన్నాళ్ళు ఉంటారు, ఒకళ్ళు తింటే ఒకళ్ళు తినరు. అందరూ ఇలానే పిల్లల కోసం నాకు తెలిసి చాలా నేర్చుకుంటూ ఉంటారు కదా. అలా ఎవరైనా పిల్లల కోసం చాలా నేర్చుకొని ఏదో ఒకటి పెట్టాలి, మంచి ఫుడ్ అందించాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకేముంది, క్యాప్ టైట్గా ఉన్న బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకోవడమే. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసుకోండి.
బాయ్. థ్యాంక్ యూ.